కంప్లీట్ గా తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రిఫరెన్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇచ్చుకుంటూ మొత్తం నిండేంత వరకు వాళ్ళకి ఇవ్వాలి. ఇది క్రిమి లేయర్ అంటే. కానీ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇన్నేళ్ల సంది 93 నుంచి ఇప్పటి వరకు క్రిమి లేయర్ కింద రిజర్వ్ చేసి ఇవి అగ్రకులాల వాళ్ళకి ఇచ్చే పద్ధతి చాలా తప్పుడు పద్ధతి. కాబట్టి క్రిమిలేయర్ ని కూడా మనం సరి అయిన విధానంలో అర్థం చేసుకొని మనకి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటి కూడా రిజర్వ్ కాకుండా మనకు ఏ ప్రిన్సిపల్ అన్న పెట్టి మనకు సంబంధించిన ఏ వర్గానికి వానికి ఎంత ఇస్తారో ఆ వర్గానికి ఆ రిజర్వేషన్స్ ఆ రిప్రజెంటేషన్. రిజర్వేషన్స్ అంటే నా ప్రకారము ఇదేదో రిజర్వేషన్స్ కాదు, దానం కాదు, ధర్మం కాదు, ఇది రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం, హక్కు, మన భాగస్వామ్యము, మన భాగం అది. కానీ రిజర్వేషన్స్ అనేది ఇది ఏదో వీళ్ళకి తెలివి తప్పిన వాళ్ళు మరి తక్కువ ఉన్న వాళ్ళు అన్ని కాదు. అది రిజర్వేషన్స్ ఎందుకంటే వాళ్లకు మనం ఒక అడవి ఉంది, నాకు మామిడి తోట ఉంది, 100 చెట్లు ఉన్నాయి, 100 చెట్లకు ఒక 10 చెట్లకు నేను కంప్లీట్ గా మంచిగా నీరు పోస్తా, నారు పోస్తా, ఎరువేస్తా, క్రిమిసంహారానికి పెడతా, బ్రహ్మాండంగా దాన్ని నేను నరిసిమెంట్ చేస్తే ఇచ్చినట్టు పండ్లు వేరే 90 చెట్లు ఇస్తావా? ఇవ్వయి. ఇప్పుడు వాడికి మంచి చదువు వచ్చి, ట్యూషన్ వచ్చి, అన్ని వసతులు వచ్చే, మనకు స్కూల్లో వాడు టీచర్ ఉండడు, బెంచీలు ఉండడు, తర్వాత ఏ వసతి ఉండదు, ఎంతో దూరం నడిచిపోవాలా. ఇంత దూరం నడిచిపోయి వారితో సమానంగా మనం పోటీ పడాలని అంటే ఇది ఎక్కడిది అంటే ఈక్వాలిటీ అని అంటే మనకు చూసినట్లయితే ఆర్టికల్ 15(1) కింద 16(1) కింద ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది. డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు అన్ఈక్వల్స్ ని ఈక్వల్స్ గా ట్రీట్ చేయడం అనేది అది ఇన్ఈక్వాలిటీ. అంటే అసమానులను కూడా సమానంగా మనం పరిగణించడం అనేది అది అసమానత్వం, అది ఇల్లీగాలిటీ, అది ఇన్ఈక్వాలిటీ. అది కాబట్టి ఈ విషయాలు క్షుణ్ణంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క డిమాండ్స్ ఏదైతున్నాయో, మనకు కోరికలు ఏదైతున్నాయో ప్రజాస్వామ్య బద్దము, ఇది రాజ్యాంగ బద్దము, ఇది మానవత్వానికి నిదర్శనము, ఈ యొక్క సమాజానికి ఇది ఒక నాంది. కాబట్టి భారతదేశము బాగుపడాలంటే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు వచ్చేటువంటి హక్కు, వాళ్ళకు వచ్చేటువంటి అధికారాలు ఇచ్చినప్పుడే సమగ్రోభివృద్ధిగా ఈ దేశం బాగుపడుతుంది. ఈ మన భారతదేశం ఎప్పుడో ఒక డెవలప్డ్ నేషన్ గా బాగుపడుతుండే. కానీ ఈ రకమైన వ్యత్యాసాలతోనే, డిస్క్రిమినేషన్ తోనే ఈ స్థితిలో ఇప్పటి వరకు ఉన్నామనంటే ఇది అగ్రకులాలు చేసినటువంటి ఒక ఘోరమైన నేరమని, క్షమించరాని విషయమని ఇప్పటికైనా మనం అందరం కలుపుకొని విచిత్రం ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చింది. సుప్రీం కోర్టు కూడా సరిగా ఏమని ఇచ్చింది? సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు ఆయన మెయిన్ జస్టిస్ గవాయ్ గారి జడ్జిమెంట్, చిన్నయ్య కేసు ఇది రాజ్యాంగబద్ధం కాదు, అది 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 సరిగా నిర్ణయించబడలేదు, వర్గీకరణ చేస్తున్నది. సబ్ క్లాసిఫికేషన్ అమాంగ్ ది షెడ్యూల్ కాస్ట్ ఫర్ గివింగ్ మోర్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఈజ్ పర్మిసబుల్ ఇన్ లా. అంటే షెడ్యూల్ కాస్ట్ కైనా షెడ్యూల్ ట్రైబ్స్ కైనా దట్ ఫర్ డూయింగ్ సో స్టేట్ విల్ హ్యావ్ టు జస్టిఫై దట్ ద గ్రూప్ ఫర్ విచ్ మోర్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఈజ్ ఇన్అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ యాజ్ కంపేర్ టు ది అదర్ క్లాసెస్ ఇన్ ద. అంటే ఇప్పుడు గ్రూపులు చేసి ఎవరికైతే ప్రాతినిధ్యం సరిగా ఇప్పటి వరకు దొరకలేదో అన్ని గ్రూపులకు కూడా సమానమైన అవకాశాలు ఇచ్చేటట్లు పెట్టినారు. కానీ ఇందులో కూడా క్రిమిలేయర్ పెట్టాలని ఏదైతే ఉందో ఆ ఎక్స్క్లూజన్ క్రిమిలేయర్, దానికి ఏంటి ప్రిన్సిపల్ ఉండాలా, ఎట్లా క్రిమిలేయర్ చేస్తారు, నేను చెప్పినట్లు రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ పోస్టులు చేసిన వాళ్ళక లేకపోతే ఏ రకంగా. బట్ ఈ యొక్క క్రిమిలేయర్ విధానము ఇది ఎక్స్క్లూజన్ కు కారణం కాకూడదు, మనం ఇచ్చిన హక్కులని ఇంకో చేతితో తీసుకోవడానికి కారణం కాకూడదు. ఆ రకమైనది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. మాలో ఉన్నటువంటి చాలా బీదమైన అట్టడుగుల వర్గాల వారికి మన బాధ్యత కాబట్టి వాళ్ళ హక్కు మనకి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వండి, కానీ ఈ రకమైన క్రిమిలేయర్ ఇచ్చి మళ్ళా అగ్రకులాల వాళ్లకు తీసుకుపోవడం అనేది మాత్రం అది అప్రజాస్వామ్యము, అది అన్డెమోక్రట్ అని చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పుడు మనకు 2 విషయాలు మనం ఆలోచించుకోవాలి. మొన్న ఏదైతే అధ్యక్షులు చెప్పినట్లు ఈ యొక్క వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి, అన్ని కులాలు మద్దతు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత ఈ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే మనకు మద్దతు ఇచ్చినాయో సైలెంట్ గా ఉన్నారు. ఎవరైతే అగ్రకుల బ్యాక్వర్డ్ క్లాసెస్, అడ్వాన్స్డ్ షెడ్యూల్ కాస్ట్, అడ్వాన్స్డ్ షెడ్యూల్ ట్రైబ్స్, మరి సవర్ణులు అందరు కలిసి భారత బంద్ ఇచ్చినారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది చాలా అన్యాయం. ఎందుకనంటే నేను ఒకసారి చెప్పాను, ప్రాక్టికల్ గా నేను చెప్పాను,
నేను ఈ వర్గీకరణ నేను రికమెండ్ చేసినప్పుడు ఒక పెద్ద నాయకుడు ఉత్తరప్రదేశ్ నుంచి, మీరు బీసీల ఉత్తరప్రదేశ్ లో గాని మీదైతే రాజ్యాంగం ఉందో మీరు రాజ్యాధికారాన్ని కోల్పోతారని చెప్పాను. నేను చెప్పినాక కూడా ఈ బీసీల వర్గీకరణ వద్దని నేషనల్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టినారు ఢిల్లీలో. పెడితే ఏమైంది, ఇక్కడ ఎస్పీ ఓడిపోయింది, అక్కడ ఆర్జేడీ ఓడిపోయింది. కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే అగ్రకుల అభివృద్ధి చెందిన బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు కానీ మీకు అనుభవించలేరు రాజ్యాధి ఫలాలని. మీకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో కూడా రాదు, మళ్ళా ఇది అగ్రకుల చేతుల్లోకి పోతది. కాబట్టి మీరు అభివృద్ధి చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కూడా మాతోని చాలా అట్టడుగుల వర్గాల వారిని తోడుగా తీసుకెళ్తేనే మీకు భద్రత ఉంటుంది, మీకు రాజ్యాధికారంగా ఇప్పుడు ఉంటా ఉంటుంది. మాకొచ్చే భాగాన్ని మీరు వాళ్ళకి ఏదైతే అగ్రకులాల అనుభవిస్తున్నారో ఆ భాగము అట్టడుగున వర్గాల వారు కోరుతా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకించడం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాక్టికల్ గా తెలుసు, నేను నేషనల్ కమిషన్ నేను కూలంకషంగా నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే అభివృద్ధి చెందిన కులాలు ఉంటాయో ఎస్సీలా వాళ్ళకే వెళ్ళిపోతాయి పోస్టులన్నీ, మిగతా వాళ్ళకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీలల్లా మన మొత్తం మాక్సిమం సగం పోస్టులు రాజస్థాన్ మీనాకి వెళ్ళిపోతాయి. రాజస్థాన్ బీలి మీనాలు కాదు, అర్బన్ మీనాలు. మరి ఎస్టీలలో ఎంత అన్యాయం అవుతుంది? సో బీసీలలో కూడా అట్లా అన్యాయం అవుతుంది. కాబట్టి ఇట్స్ ఒక హ్యుమానిటీ, ఇట్స్ ఒక మానవత్వం, ఇట్స్ సామాజిక న్యాయం. కాబట్టి వర్గీకరణ ఖచ్చితంగా ఉండాలా. తర్వాత ఎవరి జనాభా ఎంతో వారికి వాటా రావాలా. కాబట్టి అభివృద్ధి చెందిన కులాలు కూడా ఈ యొక్క ఉద్యమానికి నారు పోసి మీ యొక్క పెద్దన్నల్లాగా వీళ్ళందరినీ ఎంటేసి తిరిగినప్పుడే, వీళ్ళ భాగస్వామ్యం మీకు ఇచ్చినప్పుడే మీకు కూడా భద్రత ఉంటుంది, మీకు కూడా బాగుంటుందని ఈ మహాసభ ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరి ద్వారా విన్నవించుకుంటున్నాను. రాజకీయ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లలో ఖచ్చితంగా అన్ని కులాల, అసలు ప్రజాస్వామ్యం అని అంటేనే ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా పాలించబడేది ప్రజాస్వామ్యం. అది సో లోకల్ బాడీస్ లో కూడా మనకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం లేకపోతే అది 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 అప్రజాస్వామ్యం. కాబట్టి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కూడా ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ పొలిటికలే కాదు, జ్యుడిషియరీలే కావాలి, ఎగ్జిక్యూటివ్ కావాలి, లెజిస్లేచర్ కావాలా, ఎకనామిక్ కావాలి, ప్రెస్ కావాలి, మీడియా కావాలి, ఇండస్ట్రీ కావాలా, మొత్తం ఒక సోషలిజం కావాలా. నా ప్రకారం అయితే మనకు ఇప్పుడు ఈ రోజు అభివృద్ధి చెందిన దేశం చైనా, లేకపోతే రష్యాలో. నేను రష్యాకి మధ్యన వెళ్ళేసి వచ్చిన. రష్యా 90 కంటే ముందు ఇట్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్తారు. ఎందుకంటే అక్కడ మనకు ట్రక్ డ్రైవర్ కి అంతే జీతము, టీచర్ కి అంతే జీతము, డాక్టర్ కి అంతే జీతము. ఎందుకంటే మా జడ్జీలకు, ఐఏఎస్ ఆఫీసర్లకు లక్షలు ఎందుకు కష్టపడి పొద్దున్న సాయంత్రం పడితోటకు టెంప్టేషన్కి ఇంత అసలు లేకుండా జీతం ఎందుకు? అది కావాలి, ఖచ్చితంగా సోషలిజం కావాలి, ఇక్కడ సామాజిక న్యాయం జరగాలి.